హాయ్ హలో వెల్కమ్ టు తెలుసంటే ఈరోజు మనం భారత్ గ్యాస్ దగ్గర ఉన్నాము. అసలు గ్యాస్ దొరకట్లేదు, గ్యాస్ కొరత, హోటల్స్ అన్నీ బంద్ అయిపోతాయి, తర్వాత హాస్టల్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నార్మల్గా భారత్ గ్యాస్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకుందాం. సార్, అసలు ఇప్పుడు భారత్ గ్యాస్ దగ్గర బుకింగ్స్ ఎలా ఉన్నాయి? నిజంగానే కొరత ఉందా ఏంటి? ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కొరత అంటే ఏం లేదండి. సిలిండర్స్ అయితే ప్రాపర్‌గా వస్తున్నాయి. బుకింగ్స్ ఆల్రెడీ తీసుకుంటున్నాం. సిలిండర్ బుకింగ్ అయిన వెంటనే మాకు మాక్సిమం 1, 2 అవర్స్ 1, 2 డేస్‌లో మనకు డెలివరీ అయితే అవుతుంది. ఓకే. ఇప్పుడు డొమెస్టిక్ ఎంత ఉంది సార్ కాస్ట్? రూ. 965. 960. అది ఓన్లీ ఇంటికే వాడుకోవాలి. అవును. కమర్షియల్ ఎంత ఉందండి? కమర్షియల్ అయితే రూ. 2106 ఉందండి. ఓకే. ఇప్పుడు కమర్షియల్‌లో దొరకట్లేదు అని చెప్పి హోటల్స్ క్లోజ్ అని చెప్పి వార్తలైతే వినిపిస్తున్నాయి. కమర్షియల్ వరకు చెప్పండి, ఏమన్నా కొరతుందా నార్మల్‌గా? కమర్షియల్ సిలిండర్స్ అయితే యాక్చువల్‌గా కొంచెం ప్రాబ్లమ్ అయితుంది. ఎందుకంటే సిలిండర్స్ అక్కడ పైనుంచి మనకు రావట్లేదు. బేసిక్‌గా ఏందంటే కొన్ని హాస్పిటల్స్‌లో, హాస్టల్స్‌కి మాత్రం కాలేజ్ హాస్టల్స్‌కి మాత్రం కమర్షియల్ సప్లై చేస్తున్నాం. నార్మల్‌గా మామూలుగా కొన్ని హోటల్స్‌కి మాత్రం రిస్ట్రిక్షన్ ఉందన్నమాట అంతే. ఓకే. అంటే ఎందుకు రావట్లేదు అంటే ఏం చెప్తారు? మనం మామూలుగా చూస్తూనే ఉన్నాం. మిడిల్ ఈస్ట్‌లో వార్ వల్ల పైనుంచి మనకు క్రూడ్ ఆయిల్ గానీ, ఈ చమురు ఏం రావట్లేదు. దానివల్ల కమర్షియల్ సిలిండర్స్, డొమెస్టిక్ సిలిండర్స్ అయితే అస్సలు ప్రాబ్లమ్ లేదు. మామూలుగా ఈ జనాలేందంటే ఈ న్యూస్ చూసి వార్ వల్ల ఏమన్నా ఇష్యూ అవుతదని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప, సిలిండర్ అయితే ఏం లేదు. ఇంకా కొన్ని 2 నెలల వరకు డొమెస్టిక్ సిలిండర్స్ అసలు ప్రాబ్లమే లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళకైతే అసలు ప్రాబ్లమే లేదు. డొమెస్టిక్ సిలిండర్‌కి అసలు ప్రాబ్లమ్ లేదు. బుక్ చేసుకోవచ్చు. ఈ నార్మల్ జనాలు పానిక్ అయ్యి ఏం అవుతున్నారంటే, సిలిండర్ ఎక్కువ బుకింగ్ అవ్వడం వల్ల అసలోళ్ళకి సిలిండర్స్ కొంచెం డిలే అవుతున్న పరిస్థితి. పానిక్ కాకపోతే అందరికీ మామూలుగా సిలిండర్స్ అయితే దొరుకుతాయి. ఓకే. అంటే అప్పుడు కరోనా టైంలో ఈ ఫుడ్ దొరకదేమో అని చెప్పి కేజీ కొనాల్సింది 10 కేజీలు ఎలా అయితే కొన్నారో, ఒకటి బుక్ చేయాల్సింది వెంటనే 2, 3 బుక్ చేయడం వల్ల కొంచెం డిలే అయితే అవుతుందంటారు కమర్షియల్‌లో. అలాగే అనుకోండి. బేసిక్ ఏందంటే 2 సిలిండర్ ఉన్నవాళ్ళు ఏదో సిలిండర్ దొరకదన్న ఉద్దేశ్యంతోని ఉన్నా కూడా సిలిండర్ మళ్ళీ బుక్ చేసుకొని, దాన్ని ఇంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవడం జరుగుతుంది. సిలిండర్‌లో అయితే ఇబ్బంది, డెలివరీ అయితే ఇబ్బంది ఏం లేదు. పైనుంచి కూడా మనకు సిలిండర్స్ ప్రాపర్‌గా టైంకి వస్తున్నాయి. ఆన్ టైమ్ సిలిండర్స్ డెలివరీ కూడా ఉంటున్నాయి. ఓకే. ఇప్పుడేమన్నా రేట్లు పెంచా 5,000, 10,000 అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ రేట్లు? అలాంటివి ఏం లేవండి. మీరు జనాలు మామూలుగా వదంతులు వస్తూనే ఉంటాయి. బయట మామూలుగా చెప్తూ ఉంటారు సిలిండర్ అంతా ఇంత అని చెప్పేసి. ఎక్కడైతే రేటు పెంచే ఉద్దేశ్యం అయితే ఎవ్వరికి లేదు. గ్యాస్ రేట్ నార్మల్ సిలిండర్ డొమెస్టిక్ రూ. 965కే ఇస్తున్నాం. అదే రేట్ ఉంది. కమర్షియల్‌లో అది? కమర్షియల్ సిలిండర్ 2106. అంతే. ఒక్క రూపాయి కూడా పెరిగేదైతే లేదు. లేదు లేదండి. ఓకే. ఎలాంటి కొరత లేదు. ఇంతకుముందు ఎలా అయితే సాగుతుందో ఇప్పుడు కూడా అలాగే మనకి డెలివరీ అయితే అవ్వబోతుంది గ్యాస్, అంతే కదండీ? జనాలు ఏం ఇబ్బందికి గురి కావద్దు. ఏం భయపడాల్సిన అవసరం లేదండి. సిలిండర్ ఆన్ టైమ్ ఉన్నాయి. డొమెస్టిక్ సిలిండర్ అయితే ఫుల్‌గా ఉన్నాయి. 2 నెలల వరకు ఇబ్బంది అయితే అస్సలు ఉండదు. ఓకే. థ్యాంక్ యూ అండి. థాంక్ యూ. చూసారు కదా! మనకైతే ఎలాంటి కొరత లేదు. ఇంతకుముందు ఎలా అయితే మనం వండుకున్నామో ఇంట్లో, అలాగే హోటల్స్‌లో ఎలాగైతే ఫుడ్ గట్టా దొరుకుతుందో అలాగే దొరుకుద్ది. గ్యాస్ సిలిండర్ ఎప్పటికప్పుడు డెలివరీ టైంకి అయిపోతాయని చెప్పడం జరిగింది. అలాగే మనం హోటల్స్‌లో కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే జనాలు ఏదైతే ఈ నెగెటివ్ ఉందో దాంట్లో ఎక్కువైపోయి వాళ్ళు బుకింగ్స్ ఒకటే మీరన్నట్టే ఒకటి బుక్ చేయాల్సింది 2, 3 బుక్ చేసుకొని ఇంట్లో పెట్టుకుందాము అనే వల్ల ఇలా రూమర్స్ రావడం జరుగుతున్నాయి. హోటల్స్‌కైతే వెళ్ళి ఒకసారి అయితే కనుక్కుందాం.